సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ అండ్ ప్రాక్టీస్ విత్ తేజు. ఈరోజు మనము చాప్టర్ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ చాప్టర్ 2 స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ చాప్టర్లో వెళ్ళే ముందు ఇంట్రడక్షన్ ఏంటి అని చూస్తాం. సో వాట్ ఈజ్ మెయిన్ బై దెన్ లీనియర్ ఈక్వేషన్. సో ఈక్వేషన్ అనేది ఏమి అని తెలుసుకునే ముందు ఫస్ట్ వాట్ ఈజ్ మెయిన్ బై ఎక్స్ప్రెషన్. వాట్ ఈజ్ మెయిన్ బై దెన్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అయ్యాక ఈక్వేషన్ and next linear equation. So first what is meant by when expression. Expression అంటే ఎక్స్ప్రెషన్లో ఏమేమి ఉంటాయి, వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. సో ఎక్స్ప్రెషన్లో ఏమేమి ఉంటాయి, వేరియబుల్స్ అండ్ ద కాన్స్టెంట్స్. సో వేరియబుల్స్ అంటే ఏంటి, ఇట్ విల్ చేంజ్. వేరియబుల్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాన్స్టెంట్ అనేది ఇట్ వోంట్ చేంజ్. సో వేరియబుల్స్ అంటే చేంజ్ అవుతాయి అంటే ఏంటి, ఇక్కడ ఆల్ ఆల్ఫాబెట్స్ అంటే ఏబిసిడి అవన్నీ వేరియబుల్స్ అవుతుంది. అదే కాన్స్టెంట్ అంటే ఆల్ నంబర్స్ 1 2 3 అవన్నీ మనకి కాన్స్టెంట్ అవుతాయి. సో ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తాము, ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెషన్కి ఎలా రాస్తాం, 5x 2xy 3xy +2. సో ఇక్కడ చూస్తే 5 అనేది నంబర్ అంటే కాన్స్టెంట్, ఎక్స్ అనేది వేరియబుల్ అంటే ఆల్ఫాబెట్. 5 అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అంటే చేంజ్ అయ్యలేదు. ఎక్స్ అనేది వేరియబుల్ అంటే చేంజ్ అవుతుంది. ఇక్కడ 2 అనేది నంబర్ కాన్స్టెంట్, ఎక్స్ వై అనేది వేరియబుల్స్. ఇక్కడ 3 అనేది నంబర్ కాన్స్టెంట్, ఎక్స్ వై అనేది వేరియబుల్స్, 2 అనేది కాన్స్టెంట్. సో ఎక్స్ప్రెషన్లో వేరియబుల్స్ ఉంటాయి, కాన్స్టెంట్స్ ఉంటాయి. సో ఈక్వేషన్ అంటే ఏంటి, ఈక్వేషన్ అంటే ఈ ఎక్స్ప్రెషను ఈక్వల్స్ టు ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. ఇప్పుడు చూస్తే 2xy = 0 నంబర్ ఏదైనా ఉండొచ్చు. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, ఈక్వాలిటీ సైన్ ఉండేది ఇంపార్టెంట్. ఈక్వాలిటీ సైన్ కనిపించింది అని అంటే ఎక్స్ప్రెషన్తో పాటు ఈక్వాలిటీ సైన్ కనిపించి ఆర్హెచ్ఎస్ సైడు నంబర్ ఏదైనా ఉండొచ్చు, ఉంటే దాన్ని మనము ఈక్వేషన్ అని అంటాం. ఈ సైడ్ని ఏమంటాము ఎల్హెచ్ఎస్, ఈ సైడ్ని ఆర్హెచ్ఎస్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ ఎక్స్ప్రెషన్ ఉండాలి, ఆర్హెచ్ఎస్ ఎక్స్ప్రెషన్ అన్నా ఉండొచ్చు, నంబర్ అన్నా ఉండొచ్చు. ఇది ఈక్వాలిటీ సైన్ ఉండాలి. ఈక్వాలిటీ సైన్ ఉంటే దాన్ని ఈక్వేషన్ అని అంటాం. ఇక్కడ నంబర్ ఏమైనా ఉండొచ్చు, 20 ఉండొచ్చు, లేదా ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు, 0 ఉండొచ్చు. సో ఈ సైడ్ వేరియబుల్స్ అన్నా ఉండొచ్చు, కాన్స్టెంట్స్ అన్నా ఉండొచ్చు. ఇక్కడ కూడా వేరియబుల్స్ అన్నా ఉండొచ్చు, కాన్స్టెంట్ అన్నా ఉండొచ్చు. మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ప్రెషన్ ఉండాలి. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి. లీనియర్ ఈక్వేషన్ మీన్స్ ఇప్పుడు మనం ఇక్కడ ఈక్వేషన్ రాసాం 5x = 20. ఇక్కడ ఎక్స్కి పవర్ ఏముంది, పవర్ అంటే పైన ఉండే డిగ్రీ. ఎక్స్కి పవర్ ఏముంది 1. అదే ఇది చూడండి 5x² + 10 = 20. ఇక్కడ ఎక్స్కి పవర్ ఏముంది 2. ఇది 2xy + z 2xy + 3 = 4. ఇది చూసాము అంటే ఇక్కడ ఏముంది డిగ్రీ, ఎక్స్కి 1 వైకి 1. సో ఇక్కడ ఏముంది పవర్ ఎంత, పవర్ ఇక్కడ 1. ఈ ఈక్వేషన్కి పవర్ 2, ఈ ఈక్వేషన్కి పవర్ 2. రెండు కౌంట్ చేస్తే 1 + 1 2. సో పవర్ 1 ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్. అదే పవర్ 2 ఉంది అని అంటే ఇట్స్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి, హయ్యెస్ట్ పవర్ మనకు చూసాము అని అంటే వేరియబుల్స్కి పవర్ చూసాము అని అంటే దానికి 1 ఉండాలి. హయ్యెస్ట్ పవర్ ఎంత ఉండాలి, 1. హయ్యెస్ట్ పవర్ 1 ఉంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ ద లీనియర్ ఈక్వేషన్. ఓకేనా. సో హయ్యెస్ట్ పవర్, ఇఫ్ దన్ ఈక్వేషన్ హ్యాస్ ద హయ్యెస్ట్ పవర్ 1, ఇట్ ఈస్ నోన్ యాజ్ లీనియర్ ఈక్వేషన్. సో మనం ఇక్కడ చాప్టర్లో చూస్తే లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటున్నారు. లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. ఇక్కడ చూస్తే మనము ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఓన్లీ 1 వేరియబుల్, ఓన్లీ ఎక్స్ ఉంది. ఇక్కడ చూస్తే
2 వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో మనం ఈ చాప్టర్లో మనం చూడబోతుండేది 2 వేరియబుల్స్ది కాదు, ఓన్లీ 1 వేరియబుల్ ఉంటే ఇలా అన్నా ఉంటుంది 5x = 2, లేకపోతే 2y + 3 = 4. ఓన్లీ 1 వేరియబుల్ ఎక్స్ వై జెడ్ ఓన్లీ 1 వేరియబుల్ ఉంటుంది ఈ ఈక్వేషన్లో. మనము ఆ వాల్యూ ఎంత, ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసేయాలి అంతే. దిస్ ఈజ్ అన్ ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ సెకండ్ చాప్టర్.